వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో డయేరియా విజృంభిస్తోంది. వారానికో జిల్లాలో డయేరియా వ్యాప్తి కలకలం రేపుతోంది. తొలుత గుంటూరులో మొదలైన అతిసారం మొత్తం రాష్ట్రమంతటా చాప కింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో డయేరియా బారిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. దాదాపు 35 మందికి పైగా వాంతులు, విరేచనాలతో అస్వస్థకు గురయ్యారు. వెంటనే కొందరిని వేట్లపాలెం ఆసుపత్రికి, మరికొందరిని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో మరో ఇద్దరి పరిస్థితి విషమించగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వేట్లపాలెం గ్రామానికి నీటి సరఫరా చేసే 3 వాటర్ ట్యాంకుల నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు. పరిస్థితిపై ఆరా తీసిన డిఎంహెచ్ఓ గ్రామస్తులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ కాచి వడపోసిన నీటినే తాగాలని సూచించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు చోట్ల డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లా తునిలో మొన్న 16 మందికి సోకింది. అయితే అదృష్టవశాత్తు అందరూ కూడా కోలుకున్నారు. దాంతోపాటు నేను సామర్లకోటలో కూడా 35 మందికి సోకింది. అయితే వాళ్ళందరూ కూడా 35 మంది క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. దురదృష్టవశాత్తు ఒకళ్ళు మాత్రం కనుమూశారు. ప్రస్తుతం మనతో ఈ డయేరియా గురించి మాట్లాడేందుకు అసోసియేట్ డైరెక్టర్ చంద్రశేఖర్ మనతో ఉన్నారు. అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మన జిల్లాలో ఏమైనా డయేరియా కేసులు నమోదవుతున్నాయి? మన జిల్లాలో అంటే ఉమ్మడి తూర్పుగోదావరిలో అవుతున్నాయి నమోదు. మన దగ్గర ఇంకా అంత లేవు. మామూలుగా ఎప్పుడు ఎండాకాలంలో వారానికి ఒక 10-20 వస్తూ ఉంటాయి. అలాగే వచ్చినాయి. అలా కాకుండా ఒక చోట ఎక్కువ వచ్చినాయి అంటే దానికి కారణం ఏదైనా కలుషితమైన ఆహార పదార్థం వల్ల కానీ, కలుషితమైన నీరు వల్ల కానీ, ఒక్కోసారి ఇన్ఫెక్షన్ కాకుండా ఏదైనా కెమికల్ వల్ల కూడా వాళ్ళు పాత వేరుశెనగ పప్పులు కానీ, పాత ఆహార పదార్థాలు ఏదైనా తీసుకున్నా దానివల్ల కూడా విరోచనాలు వస్తాయి. అంటే జనరల్గా వస్తూనే ఉంటాయి. ఒకే చోట ఎక్కువ మందికి వస్తే కనుక సర్టెన్ ప్లేస్లో ఏదైనా పొల్యూట్ అయ్యి ఉండొచ్చు అసలు. అలా ఒక చోటే ఎక్కువ కేసులు వస్తే కనుక అక్కడ ముందు నీటి సంగతి చూసుకోవాలి. వాళ్ళు ఏ నీరు తాగుతున్నారు, ఆ నీటిలో ఏదైనా విష పదార్థాలు ఉన్నాయా, లేకపోతే ఆ నీటిలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నాయా. ఈ రెండు కాకుండా విష పదార్థాలు, ఇన్ఫెక్షన్ కాకుండా కెమికల్స్ ఏదైనా కొత్తగా కలిసాయి అందులో, ఇవన్నీ చూసుకుంటే జాగ్రత్త పడవచ్చు. ఒకవేళ విరోచనాలు ఎక్కువ అయితే కనుక ఫస్ట్ వాళ్ళు ఎన్ని విరోచనాలైనా ముందు వాళ్ళు కంగారు పడకూడదు. విరోచనం అయినప్పుడల్లా ఒక గ్లాస్ ఓఆర్ఎస్ వాటర్ తాగాలి. అంటే ఈ లక్షణాలు ఎలా ముందుగా గుర్తించాలంటే ఏముంటాయి? డయేరియా వచ్చిన పేషెంట్కి సిమ్టమ్స్ ఎలా కనపడతాయి మనకి? యూజువల్గా ఫుడ్ పాయిజనింగ్ వల్ల వస్తే ఒక 6-12 గంటల ముందు నుంచి కొంచెం కడుపులో నొప్పి వస్తుంది. తర్వాత వాంతులు వస్తాయి. తర్వాత విరోచనాలు వస్తాయి. విరోచనాలు తక్కువ ఎక్కువసార్లు వెళ్ళిపోతాయి, స్పీడ్గా వెళ్ళిపోతాయి. ఇవన్నీ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది, పాయిజన్ వల్ల వచ్చింది విరోచనాల కింద లెక్క. మిగతా వేరేవి అయితే ఫిట్స్ కానీ, అంటే వేరే జబ్బులు, ప్రత్యేకమైన జబ్బుల వల్ల వచ్చి ఇన్ఫెక్షన్ అయితే ఫిట్స్ కానీ, చేతులు కళ్ళు పనిచేయడం కానీ అలాంటివి కూడా ఉంటాయి. అవి లేకుండా ఉంటే ఖచ్చితంగా ఎక్కడో కలుషితమైన నీరు వల్లే వచ్చినట్లు లెక్క. ముఖ్యంగా డయేరియా సోకిన వ్యక్తి ముందుగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అతను హాస్పిటల్కి వచ్చే లోపు అతను ఏ రకమైన అక్కడ ఫస్ట్ ఎయిడ్ తీసుకోవాలండి? విరోచనాలు వచ్చినప్పుడు పాలు తాగకూడదు, పొల్లటి తాగకూడదు, మజ్జిగ తాగితే మంచిది. ఇంకోటి ఏంటంటే ఒక గ్లాస్ నీటిలో స్పూను, అందరికీ తెలిసిందే, మీకు మళ్ళీ చెప్తున్నాను బాగా గుర్తుంచుకుంటారండి, ఒక స్పూన్ షుగరు, చిటికెడు ఉప్పు వేసుకుని తాగుతూ ఉండాలి. ఒక మోషన్ అయితే ఒక అర గ్లాసు, 2 మోషన్లు అయితే 1 గ్లాసు, అలా తాగుతూనే ఉండాలి. విరోచనాలు తగ్గపోయినా ప్రాణాపాయం అయితే ఉండదు అలా చేస్తే. తర్వాత అది ఎందుకు వచ్చిందో కారణం బట్టి దానికి సెపరేట్ యాంటీబయాటిక్స్ వేయడమో, లేకపోతే విష పదార్థాలు అయితే దానికి విరుగుడు వేయడమో, లేకపోతే కెమికల్స్ వల్ల అయితే దానికి కడుపుకి అల్సర్కి ఎలా ట్రీట్ చేస్తామో అలా ట్రీట్ చేస్తారు. ఇలా విరోచనాలు ఉన్నవాళ్ళు బీపీ మాత్రలు వేసుకోకూడదు, ఐరన్ మాత్రలు వేసుకోకూడదు. అవి వేసుకుంటే ఇంకా ఎక్కువైపోతాయి. బీపీ పెరగకపోతే మనిషి బతకడం కూడా కష్టమైపోతుంది. వాళ్ళకి తెలియకుండా డాక్టర్ గారు మందులు ఆపొద్దన్నారు కదా అని పొరపాటున వేసేసుకుంటారు. బాలం బళ్ళు, ఐరన్ బిళ్ళలు, లేకపోతే బీపీ బిళ్ళలు, నొప్పి బిళ్ళలు కూడా వేసుకోకూడదు. ఇవి వేసుకుంటే అనవసరంగా వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకునే వాళ్ళు అవుతారు. ఇందాక పళ్ళరసాలు కూడా పుల్లటివి తాగకూడదు. ప్రభుత్వం ఓఆర్ఎస్ అని అందరికీ చెబుతుంది, కానీ ప్రైవేట్లో ఒక ఓఆర్ఎస్ఎల్ అని ఒకటి వచ్చింది, అది విరోచనాల్లో మాత్రం వేసుకోకూడదు. పొరపాటున అది వేసుకుంటే ఎక్కువైపోతాయి విరోచనాలు. దాని మీద కూడా వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళే రాశారు, ఇంగ్లీష్లో రాశారు. యాపిల్ బొమ్మ కనిపించి, ఒక మ్యాంగో బొమ్మ కనిపించి అది ఓఆర్ఎస్ఎల్ అని ఉంటుంది. ఎక్కువ శాతం మంది వాళ్ళు ఓఆర్ఎస్ అనుకుని తాగేస్తున్నారు, తెలియకుండా తాగుతున్నారు. కానీ దాని మీద రాసుంది, కంపెనీ వాళ్ళు న్యాయంగానే రాశారు, విరోచనాలు అయితే తాగొద్దు అని ఇంగ్లీష్లో రాశారు.
ఓఆర్ఎస్ఎల్కి తేడా తెలియక అందరూ అది తాగుతున్నారు. అది తాగితే ఎక్కువైపోతుంది. కానీ నీరసంగా ఉన్నప్పుడు, వేరే నీరసం ఉన్నప్పుడు అది తాగొచ్చు. కాబట్టి ముఖ్యంగా ఆహారం ఏం తీసుకోవాలంటారు? డైరీ వచ్చిన వ్యక్తి ఆహారం ఏం తీసుకోవాలి, అలాగే ఎన్ని రోజుల్లో కోలుకునే అవకాశం ఉంటుంది? కోలుకోవడం అనేది కొంతమంది 2 రోజుల్లో కోలుకుంటారు, కొంతమంది 5-6 రోజులు పడుతుంది. ఆహారం నెంబర్ 1 ఆహారం అయితే సగ్గు బియ్యము, బార్లీ, సోడి జావ, ఇవి నెంబర్ 1. లేకపోతే సేమియా. ఇవి ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా కడుపు బలం కూడా పెరిగినట్టు ఉంటుంది, వికారం తగ్గిపోతుంది. ఇంకా దానిమ్మ రసం ఎక్కువ తాగినా బాగుంటుంది. వాతావరణంలో కూడా విపరీతమైన మార్పు కనిపిస్తున్నాయి. ఒక రోజు ఉక్కగా ఉంటే ఒక రోజు చెమట పట్టడం అలాగా. సో ఇటువంటి ప్రదేశాల్లో ఇటువంటి రోగాలు రాకుండా ఉండాలంటే ప్రజలు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? కాచి చల్లార్చి నీళ్ళు తాగాలి. ఏ రోజు ఆహారం ఆ రోజు. నిన్నటిది చద్దన్నము, నిన్నటిది మొన్నటిది అసలు తినకూడదు, చారైనా కూరైనా. ఇంకా కొంచెం తేడా రాగానే హాస్పిటల్లో వచ్చి చూపించుకోవాలి. పుల్లటి అస్సలు తాగకూడదు. మరి కళ్ళు కానీ గంజి కానీ పుల్లగా ఉంటే ఇంకా అవి తాగకూడదు. ఒకరికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ జాగ్రత్త పడిపోవాలి. అదే ఆహార పదార్థం వల్ల వస్తే జాగ్రత్త పడితే మిగతా వాళ్ళకి రాదు. జాగ్రత్త పడకపోతే ఇంట్లో అందరూ కూడా అతిసారి వచ్చి బాధపడతారు. మొత్తం చూసుకుంటే డైరియా సోకిన వ్యక్తులకి పెద్దగా ముందు ఆందోళన చెందవద్దు. మోషన్స్ అవుతుంటే కనుక ఓఆర్ఎస్ తాగండి. అలాగే ముఖ్యంగా మరో పాయింట్, ఓఆర్ఎస్కి ఓఆర్ఎస్ఎల్కి కూడా ఆ తేడా గమనించమని చెప్పి డాక్టర్ చంద్రశేఖర్ అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే కేసులు సంబంధించి స్వల్పంగా అక్కడ నమోదవుతున్నాయి, కానీ ఇటువంటి ప్రమాదకర పరిస్థితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి డాక్టర్ చంద్రశేఖర్. రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమహేంద్రవరం.